గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. బ్యాంకులు గోల్డ్ లోన్ వైపు మొగ్గు చూపుతున్నాయా? ఒకప్పుడు రకరకాల లోన్స్తో పోలిస్తే ఇప్పుడు ఎందుకు గోల్డ్ లోన్ ఇవ్వడానికే బ్యాంకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి? దీని వెనకాల రీజన్ ఏంటి? ఎస్, దీనిపైన డిస్కస్ చేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. ఐడ్రీమ్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎందుకు బ్యాంక్స్ గోల్డ్ లోన్ ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి? పైగా ప్రధాని మోడీ గోల్డ్ కొనకూడదు కొద్ది రోజులు అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలామంది కొనడం ఆపేశారు. అండ్ గోల్డ్ లోన్ తీసుకుంటే కూడా రూల్స్లో కూడా మార్పులు వచ్చేసాయి. అయినప్పటికీ ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఒకప్పుడు బ్యాంకులు గోల్డ్ లోన్ గురించి పట్టించుకునేవి కావు. ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితి లోపల ఒత్తిడి చేస్తే దానికి సంబంధించినటువంటి గోల్డ్ పరీక్ష చేసేటువంటి పరిస్థితిని ఎక్కడి నుంచో పిలిపించి అద్దెకు తీసుకొని వాళ్ళ సహకారంతో గోల్డ్ లోన్ ఇచ్చేవాళ్ళు. కానీ ముత్తూట్ ఫైనాన్సు, అలాగే మనప్పురం గోల్డ్ ఇలాంటి ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉన్నాయో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, వాళ్ళు కిలోల కొద్ది బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం జరిగింది. విపరీతంగా జనం వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళ సంపాదన, దాని మీద వచ్చే ఆదాయం కోట్ల రూపాయలు పడగలిగే పరిస్థితి ఏర్పడింది. అది సేఫ్గా ఉండేటువంటి లోన్ అనేది బ్యాంకులు అర్థమైంది. వేరే లోన్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ లోన్స్ ఇస్తారు, ఒకవేళ కట్టకపోతే ఏం చేయాలి? నోటీసులు ఇవ్వడం, కోర్టుకి ఇవ్వడం, కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాడి యొక్క ఆస్తులు జప్తు చేసుకోవడం, ఇదంతా సంవత్సరాల తరబడి, ఒక 5 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 20 సంవత్సరాల దాకా కూడా టైం పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత అసలు ఆ మనిషి చనిపోతే అవి ఇంకా రికవర్ చేసుకోవడం ఇంకా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత ఇబ్బంది పడి, ఇంత బాధపడి రకరకాల లోన్లు ఇచ్చి మనం సాధించేదానికన్నా గోల్డ్ లోన్ అయితే విలువ కలిగిన గోల్డ్ మన దగ్గర పెట్టుకుంటున్నాం, లోన్ ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నాం? 100 రూపాయల విలువైనటువంటి సామాను మన దగ్గర పెట్టుకుంటే, గోల్డ్ పెట్టుకుంటే మనం 65 రూపాయలు 70 రూపాయలు ఇస్తున్నాం. 30 రూపాయలు మన దగ్గర ఎప్పుడు మార్జిన్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ గోల్డ్ రేటు తగ్గినా మనం వెంటనే దాన్ని వేలంపాట వేసేసి అమ్మేసేయచ్చు, మనకే ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో సేఫ్ అయినటువంటి లోను, అన్నిటికన్నా భద్రంపుగా కలిగించేటువంటి లోన్ ఏంటంటే మనకు ఏ ఇబ్బంది లేకుండా బ్యాంకులకు లాభాలు తెచ్చిపెట్టేది, అసలు సునాయాసంగా వసూలు చేసుకునేది. వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ కట్టకపోయినా 3 నెలలు వరుసగా ఇంట్రెస్ట్ కట్టకపోతే వెంటనే మేము లోను దీన్ని మేము జప్తు చేసేస్తాం, వేలం వేసేస్తాం అని కూడా కండిషన్స్లో రాస్తున్నారు. కాబట్టి సేఫెస్ట్ లోన్ కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని ఇప్పుడు ప్రతి బ్యాంకు ప్రత్యేకంగా వాళ్ళ కస్టమర్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాయి. రెడ్ కార్పెట్ పరిచి మరీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాయి. అవతల వాళ్ళు అరగంటలో ఇస్తా అంటే మేము పావు గంటలో ఇస్తా అంటున్నాయి, 10 నిమిషాల్లో ఇస్తా, వెంటనే డబ్బులు క్యాష్ రూపంలో క్రెడిట్ అయిపోతున్నాయి, వెంటనే అయిపోతున్నాయి. అట్లా వాళ్ళ అకౌంట్ వెంటనే పంపించేసి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ బ్యాంకులు ఇచ్చేటువంటి మొత్తం లోన్లో 40% మించి గోల్డ్ లోన్స్ ఇచ్చినటువంటి కొన్ని బ్యాంకులు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఒకప్పుడు 4% కూడా ఇవ్వడానికి సిద్ధపడినటువంటి బ్యాంకులు ఇవాళ 40% దాకా ఇచ్చేందుకు సిద్ధపడతాయంటే కారణం ఏమిటంటే అతి సులభంగా ఇచ్చేటువంటి లోను, ఏ రకమైన రిస్క్ లేనటువంటి లోను, 100% రికవరీ అయ్యేటువంటి లోను. కాబట్టి ఎక్కువ మంది దానికోసం సిద్ధపడుతున్నారు, ఎక్కువ బ్యాంకులు దానికోసం ప్రయాణం చేస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ గోల్డ్ లోన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదంటున్నారు. కానీ రూల్స్ కూడా చేంజ్ అయ్యాయి కదా. ఒకప్పుడు ఎవ్రీ మంత్ కట్టుకునే వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. 1 ఇయర్లో వడ్డీతో సహా అసలు కడితే కానీ ఆ గోల్డ్ తిరిగి రాదు. ఒకవేళ మీరు కట్టకపోతే ఆక్షన్కి వెళ్ళిపోతుందని క్లియర్గా తెలిసి కూడా జనాలు ఇంతగా ఇవ్వడానికి కారణం ఏంటి? చాలా రూల్స్ మార్చారు, బ్యాంకుల్లో రూల్స్ మార్చారు, అట్లాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో రూల్స్ మార్చారు. అంటే ప్రభుత్వమే ఏం చేసిందంటే కొన్ని సవాలు ఇచ్చింది. లోను ఇంతకుముందు గతంలో ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఉంచుకోవచ్చు, సంవత్సరానికి వాడికి అప్పుడప్పుడు డబ్బు వడ్డీ కట్టినా కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఎవ్రీ మంత్ వడ్డీ కట్టమని చెప్పి నెల వడ్డీ కంపల్సరీగా పెట్టమని కండిషన్ పెట్టారు. నెల కండిషన్ పెట్టారు. వాళ్ళకు 3 నెలలు వరుసగా కట్టకపోతే వెంటనే వేలం వేయమని చెప్పేశారు. తర్వాత 2 లక్షల కన్నా 2,25,000 కన్నా మించి 2.5 లక్షలు మ్యాక్సిమం లోన్ ఇవ్వాలి. 2.5 లక్షల కన్నా మించి లోన్ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర మీ ప్రాపర్టీకి సంబంధించి మీరు ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసినటువంటి మీ పేపర్స్ మీ దగ్గర ఉండాలి. ఆధార్, పాన్ కార్డ్, తిరిగి కట్టగలిగే కెపాసిటీ మీకు ఉందని మీరు రుజువు చేసుకోవాలి. మీ క్రెడిట్కి సంబంధించినటువంటిది
అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు బ్యాంకుల్లో అమౌంట్స్ కరెక్ట్గా పే చేస్తున్నారా లేదా, మీకు సంబంధించినట్టు మొత్తం అకౌంట్ అంతా చెక్ చేసి మీ దగ్గర అంత సామర్థ్యం ఉంది అన్నప్పుడు మాత్రమే మీకు ఎక్కువ డబ్బు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి. Yes. ఇంతకుముందు ఇలా లేవు. ఎంత అడిగితే అంత ఇచ్చేవాడు, ఎన్ని లక్షలు అంటే 10 లక్షలు ఇచ్చేసేవాడు. ఇప్పుడు చాలా దీనివల్ల మార్పులు తీసుకొచ్చారు. ఏమవుతుందంటారు మీకున్న విశ్లేషణ? దీనివల్ల ఏమిటంటే లోన్ పరిమితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ లోన్ ఇస్తే ఒకేసారి తక్కువ రేటు పడిపోతే బాగా బ్యాంకులు నష్టాల్లో పడతాయనే భయం కూడా వాళ్ళకు ఉంది కొంతవరకు. రెండోది, వ్యక్తులు కట్టలేని పరిస్థితులు ఏర్పడేటువంటి స్థితిలో అది మరి ఒక రకంగా మా అనుత్పాదకత పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రికవరీ అనేది చాలా కష్టమైపోతుందనే భయం కూడా వాళ్ళకు ఉంది. వీటి వల్లే ఆ పని చేస్తున్నారు. మహిళలు కూడా అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంకరేజ్ చేసింది ఏంటంటే మీరు లోన్ తీసుకోవడం కన్నా అమ్మేయడం బెటర్ అనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఎక్కువ వ్యక్తం చేసేటట్టుగా మనకు అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా బయలుదేరాయి. కొనుక్కోవడానికి సిద్ధపడేవాళ్ళు మీరు 10 నిమిషాల లోపల మీరు డబ్బులు మీకు ఇచ్చేస్తాం, కొనుక్కొని మీకు అవును. న్యాయమైనటువంటి రేట్ ఇస్తామని కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అప్పే. అప్పు కన్నా మించి మనం ఆదాయాన్ని పెంచుకోవడానికి, ముఖ్యంగా మనం పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఎల్లవెల్లా మంచిదని మాత్రం చెప్పగలరు. ఎస్, మరి చూద్దాం ముందు ముందు గోల్డ్ లోన్ పైన ఎలాంటి చేంజెస్ అనేది వస్తాయి అనేది మనము వేచి చూడాల్సిందే. మరో చక్కని టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే.